ఈ వీడియోలో మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఫోల్డర్ని జిప్ ఫైల్గా ఎలా కన్వర్ట్ చేయాలి, అది ఆ జిప్ ఫైల్ ఎలా తక్కువ స్టోరేజ్ తోటి కన్వర్ట్ చేయాలని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన యొక్క ఏదైతే ప్రాజెక్ట్ ఫోల్డర్ మన జిప్ ఫైల్ని కన్వర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోల్డర్ని ఓపెన్ చేసిన తర్వాత నార్మల్ వేలో ఎలా అంటే మనం ఇప్పుడు ఈ ఫోల్డర్ చూసుకున్నట్టయితే ఇది రియాక్ట్ నేటివ్ ప్రాజెక్ట్ ఫోల్డరు. ఈ ఫోల్డర్ చూసుకున్నట్లయితే 1.77 GB ఉంది. దీన్ని నేను కంప్రెస్ చేసిన తర్వాత 500 MBగా వచ్చింది. బట్ కానీ మనం దీనికంటే తక్కువ సైజు ఉండేలా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఆ ప్రాసెస్ ఎలాగంటే ఫస్ట్ మనం ఏదైతే మనం కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నామో జిప్ ఫైల్లోకి దాన్ని మనం VS కోడ్లో అయితే ఓపెన్ చేయాలన్నమాట. నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఈ ప్రాజెక్ట్ని మనం గిట్హబ్లోకి అనేది పుష్ చేయాలి. సో దట్ మనం ఏదో ఒక బ్రౌజర్లో మన గిట్హబ్ ఓపెన్ చేసి మన రిపాజిటరీలో ఒక కొత్త రిపాజిటరీ క్రియేట్ చేయాలన్నమాట. సపోజ్ నేను వైట్ అని చెప్పేసి ఒకటి గిట్హబ్ రిపాజిటరీ చేసుకుంటున్నా. మీరు పబ్లిక్ కానీ ప్రైవేట్ కానీ పెట్టుకున్న తర్వాత క్రియేట్ చేసామంటే మన రిపాజిటరీ ఒకటి క్రియేట్ అయిపోతుంది. ఇది క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి కనిపిస్తున్న కమాండ్స్ అనేటి ఈ కమాండ్స్ని మనం ఏదైతే మన VS కోడ్లో ప్రాజెక్ట్లో ఉందో ఆ ప్రాజెక్ట్లోకి పేస్ట్ చేయాలన్నమాట. టెర్మినల్లో పేస్ట్ చేసి ఎంటర్ కొట్టడం. పైన కమాండ్స్ని కింద కమాండ్స్ని రెండు పేస్ట్ చేసి ఎంటర్ చేసిన తర్వాత ఒక్కసారి మన గిట్హబ్ రిపాజిటరీని రిఫ్రెష్ చేసామంటే మన ఫోల్డర్స్ అన్నీ దీంట్లోకి వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ ఏదైతే మన ప్రాజెక్ట్ ఫోల్డర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫోల్డర్స్ అన్నీ దీంట్లోకి వస్తాయన్నమాట. వచ్చిన తర్వాత మన గిట్హబ్ దాంట్లో కోడ్ అని ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ జిప్ అని కొట్టారంటే మీకు జిప్ ఫైల్ అనేది ఒకటి డౌన్లోడ్ అయిపోద్ది. ఇక్కడ చూసుకున్నట్లయితే మన జిప్ ఫైల్ అనేది జస్ట్ 237 KBనే ఉంది. అప్పుడు మనం ప్రీవియస్గా చూసుకున్నట్లయితే ఈ జిప్ ఫైల్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 500 MB ఉంది. బట్ ఇది చూస్తే జస్ట్ 200 MB వరకే వచ్చింది అనమాట. ఇలా మనం 500 MB వచ్చే జిప్ ఫైల్ని 200 KBస్లో మనం కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఇది వీడియో.